అస్సలాము అలైకుం గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో వచ్చేసిన అనమాట. సో మేమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే ట్రావెల్ అవుతున్నాం. సో అది ఎక్కడో నేనైతే చెప్పాను, అక్కడికి రీచ్ అయినాక నేను చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:30 అవుతుంది అనమాట. చలో, ఒక మధ్యలో ఒక స్టాప్ ఉంది, అక్కడ ఆగేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మనం స్టార్ట్ అయ్యేది ఉంటుంది. సో చలో. సో గైస్, మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో నెక్స్ట్గా ఏమైనా చూస్తే మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడే ఆగుతాం, ఫ్యూయల్ బ్రేక్. సో మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎక్కడికంటే చెప్తా, అది ఇప్పుడే చెప్పాను, అక్కడ పోయినాక రీచ్ అయినాక చూపిస్తా. చలో. సో గైస్, టైం ఎగ్జాక్ట్లీ 11:43. సో ఇప్పుడైతే ఊరికైతే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇది వచ్చేసి ఆ పల్లెటూరు. ఇది ఎక్కడ అంటే ఆంధ్రాలో ఎన్టీఆర్ డిస్టిక్లో భీమారం అనే అదే ఊరు. సో నేను గామ్ అంటే పల్లెటూరు అనమాట మా హిందీ లాంగ్వేజ్లో. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం. సో గైస్, ఇది వచ్చేసి చూడండి, ఎగ్జాక్ట్లీ 11:45కి కుక్ చేస్తున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి. గైస్, మార్నింగ్ తినడానికి మా వాళ్ళు ఇప్పుడే రైస్ ప్రిపేర్ చేసుకున్నారు. సో గైస్, వీ హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఫర్ ది 2:43 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఊరు అన్నా కదా, ఊర్లో స్టార్ట్ అయిపోయిన ఊరు నుంచి. సో ఇది వచ్చేసి భీమారం ఊరు. నెక్స్ట్ డైరెక్ట్ హైవే కనెక్ట్ అయిపోతుంది. అట్లా మొత్తం డార్క్ ఉంది అనుకుంటా, రైట్. సో వీ హ్యావ్ అంటే ఇక ఇప్పుడే హైవేలోకి ఎంటర్ అయిపోయినాం. సో గైస్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు విజయవాడ. సో గైస్, వీఆర్ ఆన్ ది గుంటూరు హైవే రోడ్కి ఎక్కేసినాం అనమాట. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేన్ ఇది ఇక్కడ అనమాట. పెద్దదే ఉంది టోల్ గేట్, మంచిగా. కాజా టోల్ ప్లాజా, కాజా టోల్ ప్లాజా. గైస్, స్మాల్ బ్రేక్, మస్తు బ్రేక్ ట్రావెల్ చేసి బ్రేక్ తీసుకున్నాం. సో ద హైవే నెక్స్ట్ కాఫీ షాప్. సో ఏమైనా తీసుకుందాం స్నాక్స్, అక్కడ చూస్తారు కదా టోల్ ప్లాజా. సో గైస్, వీ హావ్ రీచ్డ్ బాపట్ల. సో గైస్, చెక్ దిస్ అవుట్, ఆర్మీస్ క్యాంప్ ఆఫీస్, లైక్ నావీ వాళ్ళది. ఇక్కడ చూడండి జెట్, ఇక్కడ ఎస్, ఇక్కడ జెట్ వచ్చేసింది చూడండి. నాట్ ఒరిజినల్, డెమో పీస్, చిన్నగా. ఇది ఇక్కడ ఇట్లా ఉందన్నమాట. అండ్ వీళ్ళ ఎయిర్ స్టేషన్ సూర్యలంక. సో ఇక్కడ వీళ్ళది ఇక్కడ ఉందన్నమాట, మంచిగా. సో గైస్, మనం ఆల్మోస్ట్ సూర్యలంక బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ మనం పార్కింగ్ అయితే పెట్టుకోవాలంట. ఇక్కడ పార్కింగ్ జోన్ ఉంటుంది. పార్కింగ్ కార్ ఫీజ్ 50, బైక్ ఇక్కడ కార్ 50, ఆటో 30, బైక్ 20. సో గైస్, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ, కాకపోతే మేము వేరే బ్యాక్ ఎంట్రీ వెళ్దామని వెళ్తున్నాం. సో దిస్ ఇస్, ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉందంట. మా అన్న బ్యాక్ ఎంట్రీ నుంచి తీసుకుపోతుండు. ఇక్కడ చూడండి, మొత్తం జబ్బు అంత వాసన కొడుతుంది. సో గైస్, ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో డెస్టినేషన్ ఏంటంటే ఇందాక చెప్పేసిన ఆల్రెడీ. సో ఏంటంటే ఇక సూర్యలంక బీచ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం బీచ్ ఏరియా, పబ్లిక్ వచ్చారు. ఇక్కడ వచ్చేసి మన బీచ్. చాలా టైర్డ్ అయిపోయినాం, కొంచెం రిలాక్స్ అయ్యి వాటర్లో పోయి ఆడేద్దాం. చాలా, కానీ వెదర్ మాత్రం ఫుల్ కూల్గా ఉంది. కొంచెం కూడా లేదు, సన్ రైజర్సే లేవు. సో చలో గైస్, లోపలికి అయితే వచ్చేసినాం. నిజంగా చెప్పాలంటే ఈ ప్లాన్ అనేది సడన్ ప్లాన్ అనమాట మాది. సో ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు వెళ్తున్నారు అనమాట. సో ఇక నేను మా అన్నయ్య ఉన్నాం ఇంట్లో. వాళ్ళు 10 o'clock వచ్చేసి పోదామన్నారు. ఇక సరే అని చెప్పేసి చలో అని చెప్పి పోతున్నాం. ఇక
వచ్చేసినాం. నైట్ చెప్పినా కదా లొకేషన్స్ అట్లా లొకేషన్స్కి వెళ్ళినాం. సో ఇక్కడ చూడండి ఇక అసలు లిటరల్గా చూడండి, మేము నైట్ వేర్లో ఉన్నాం. నైట్ వేర్లోనే వచ్చేసినాం డైరెక్ట్. మళ్ళీ ఇంత వాటర్ని చూసినాక నాకు ఒకటే ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే దేవరకొండ దగ్గర వైజాగ్ కాలనీ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. చిన్నప్పుడు అంటే ఒక మ్యాక్స్ ఒక 7 years బ్యాక్ అనుకోండి. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఎగ్జైట్మెంట్లో వాటర్ చూసినాక ఆగలేక జేబులో పాకెట్లో మమ్మీ ఫోన్ అంతే ఉండే. అప్పట్లో మనకు ఫోన్ లేకుండే అంతే, మమ్మీ ఫోన్ ఉంటే ఆ మమ్మీ ఫోన్ తీసుకొని డైరెక్ట్ నీళ్ళలో పోయినా. కథం ఆడిన ఫోన్ పోయింది, నాకు కూడా తెలియదు. ఫోన్ దొరికినాక అయితే ఫోన్ ఎత్తుక్కుంటున్నాం ఆ టైంకి. సో ఇక మా మామ వాళ్ళు మంచిగా లోపల దిగారు, లోపల ఆడుతుంటే మా మామకి చేతికి తగిలింది అనమాట. ఇదేందబ్బా ఈ చేతికి తగిలిందని మామ ఇట్లా తీసేలో ఫోను. ఇక నా సిచ్యువేషన్ అట్లా ఆ టైంలో ఎట్లిందంటే దారుణం అంటే దారుణం. సో ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసినాం, వాటర్ దగ్గరికి. ఇక వీళ్ళు మా అల్లుళ్ళు అనమాట. హాయ్ బోలో దోనో. హాయ్. సో ఇక్కడ నాకు తెలిసి తుఫాన్ కాబట్టి రీసెంట్గా 2 days బ్యాక్ కూడా తుఫాన్ వచ్చింది కదా, దానివల్ల వాటర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో గైస్ ఇక చూస్తున్నా కదా, మా అన్నయ్య వాళ్ళు అంతా లోపలికి అయితే వచ్చేసారు అనమాట. నేను కూడా చిన్నగా పోతా అంటే ఫోన్ మళ్ళీ ఒక వ్లాగ్ తీసేసి వెళ్ళిపోదామని చెప్పి నేను కూడా వచ్చిన. ఇక్కడ మా అన్నయ్య చూడండి. ఇగో సో గైస్ ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చేసినాం మళ్ళీ బయటికి. సో టిఫిన్ చేద్దాం అన్నారు, టిఫిన్ చేసుకొని మళ్ళీ లోపలికి పోదాం. చలో గైస్ చెక్ దిస్ అవుట్. ట్రాప్స్ చచ్చిపోయినాయి పాపం. గైస్ ఈ హోల్స్లో అయితే చిన్న చిన్న క్రాబ్స్ ఉంటాయి చూడు, చిన్న క్రాబ్స్లో ఒక వెరైటీ అనమాట దీంట్లో ఉంటాయి. అవి ఇప్పుడే బయటికి రావు, వైబ్రేషన్స్ వచ్చినప్పుడు బయటికి వెళ్తూ ఉంటాయి. ఎవరైనా వచ్చినంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ మంచిగా బోట్ అయితే ఉంది. సో పబ్లిక్ అయితే నెక్స్ట్ లెవెల్ పబ్లిక్ అయితే ఉన్నారు. సో ఇక్కడ అన్నీ ఏమంటారు ఫిషర్మ్యాన్స్ బోట్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఎందుకు వెళ్ళలేదంటే మన రీసెంట్గా అది ఏమంటారు సైక్లోన్ టైప్లో ఉంది కదా, అందుకోసం లోపలికి అయితే ఎవరు వెళ్ళట్లేదు అట్లా. సో గైస్ ఇక్కడ ఇట్లా పానీపూరి ఇట్లా బెలిగా సన్ రూఫ్ కింద లాంటిది అట్లా పెట్టారు. సో ఇక్కడ డర్ట్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రెంట్ డర్ట్ బైక్స్ 100 rupees 150 per personకి ఒక రౌండ్ ఇస్తాడు. సో గైస్ చెక్ దిస్ అవుట్. ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వ్యూ. ఇది వచ్చేసి మొత్తం నెట్స్ డిఫరెంట్గా చూడండి, నెట్స్ మొత్తం అవన్నీ ఉన్నాయి. వాళ్ళు బయట పెట్టేసి వెళ్ళిపోయారు. అక్కడ చూడండి, ఇక్కడ కూడా స్టోర్ చేసి పెట్టారు నెట్స్ అన్నీ. ఇక్కడ చూస్తారు కదా మా అన్నయ్య మంచిగా లోపలికి వెళ్ళిపోయాడు, అంటే కొంచెం ఉన్నాడు. ఎంతసేపు గేమ్ ఆడినాం మేమంతా. సో ఎప్పుడు కలిసిపోయినాయి కదా, చాలా అయిపోయింది, చాలాసేపు అయింది. 3 hours నుంచి మేమైతే వాటర్లోనే ఉండే లాస్ట్ 3 hours. సో గైస్ మొత్తం ఏమంటారు బీచ్ నుంచి వచ్చేసినాం, చేంజ్ అప్ అయిపోయింది, వెళ్తున్నాం మళ్ళీ వాపస్. సో ఇక ఫుల్ వర్షం పడుతుంది, నేను షూట్ చేయలేకపోయినా అక్కడ. ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోయినాం వాపస్ మేము. సో గైస్ వీ హ్యావ్ రీచ్డ్ ది విజయవాడ అనమాట. మన డెస్టినేషన్ తర్వాత రిటర్న్ అవుతున్నాం. విజయవాడ ఐకెన్ రీచ్ అయినాం. సో ఇగ్నోర్ దట్ మిర్రర్. సో గైస్ చూడండి ఎంత మంచిగా ఉందో. సో గైస్ విజయవాడ ఎంటర్ అవ్వగానే ఒక స్మాల్ టీ బ్రేక్ లాంటిది తీసుకున్నాం అనమాట. సో శర్మాస్ ధాబా అంట. సో ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగినాం.
ఫుల్ వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. సో ఈ చల్లటి వెదర్లో ఒక టీ అయితే తీసుకుంటే సుకూన్గా ఉంటుంది. సో గైస్ ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ సైడ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి స్టోరేజ్ ఏరియా, మొత్తం వాటర్ అయితే స్టోర్ చేసి పెడతారనమాట ఇక్కడ. సో గైస్ వీఆర్ బ్యాక్ టు హోమ్. సో మస్తు అలసిపోయినాం అనమాట. సో మినిమం 5 hours జర్నీ అనమాట ఖమ్మం నుంచి బాపట్ల. అండ్ దెన్ 5 hours బ్యాక్ జర్నీ. కంప్లీట్లీ డ్రాస్టిక్గా ఉండే సిచ్యువేషన్. సో నైట్ వచ్చేసి వీడియో ఎండ్ చేయలేకపోయినా. సో మార్నింగ్ లేసెస్ ఎండ్ చేసేస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.